హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా పాటూరు. ఇవాళ షికాగోలో పరేడ్ ఉంది. సో మార్నింగ్ 6 o'clock అయింది. అట్లీస్ట్ 7:30కి స్టార్ట్ అయ్యి 9కి అంతా రీచ్ అవుదాం అనుకుంటున్నాము. ఎంతవరకు రెడీ అవుతామో తెలీదు. ఫాస్ట్గా రెడీ అయిపోయి స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాము. సో లెట్స్ గో. నన్ను నైట్ అంతా మేల్కుంటా కానీ మార్నింగ్ లేయడం అనేది నాకు చాలా పెద్ద టాస్క్. సో చాలా కష్టం మీద లేచాను. ఇంకా ఈరోజు హెయిర్ వాష్ డే, డెఫినెట్గా హెయిర్ వాష్ చేయాలి కాబట్టి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ నేను వేసుకునే మేకప్ రొటీన్ వెరీ సింపుల్. ఆ రోజు అసలు నేను ఫౌండేషన్ కూడా వేసుకోవాలనుకోలేదు. జస్ట్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకున్నాను. అందరికీ తెలుసు సన్ స్క్రీన్ ఈజ్ మ్యాండేటరీ అని. నేను ఇస్డిన్ వాటర్ ఫ్యూజన్ వాడాను. ఆ రెండింటి మధ్యలోనే ఎప్పుడు బ్యూటీ ఆఫ్ జోసన్ కానీ లేకపోతే ఇస్డిన్ కానీ వాడుతుంటాను నేను. లైట్గా హైలైటర్ వేసుకొని యాజ్ యూజువల్ వెరీ సింపుల్ అండ్ మినిమమ్ పెట్టుకున్నాను నా మేకప్. ఆ రోజు ఇంకా రెడీ అయిపోయి, అప్పటికే వీళ్ళందరూ లేట్ అయిపోయింది అంటున్నారు. ఆల్మోస్ట్ 7:15 అయిపోయింది. ఇంకా బేసిక్ లైట్ టచ్అప్ ఇచ్చేసి ఇంకా రెడీ అయిపోయాను. మీకు నా ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. కమింగ్ టు హెయిర్ డ్రైయింగ్, నేను రెగ్యులర్గా హెయిర్ డ్రై చేస్తాను, కానీ ఇంకా ఆ రోజు టైం లేక హెయిర్ డ్రైయర్ హీట్ మోడ్లో పెట్టుకొని పెట్టేసుకున్నాను. ఇంకా కార్లో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అండ్ వెరీ సింపుల్ నా బ్రేక్ఫాస్ట్. కెలాగ్స్ ఆర్ గ్రాన్యులా ఏదన్నా వేసేసుకుంటాను. ఫ్రూట్స్ విత్ కర్డ్ అండ్ చియా సీడ్స్ హనీ వేసుకుంటాను. అదే నా బ్రేక్ఫాస్ట్ జర్నీస్ అప్పుడు. మంచిగా పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ షికాగోలో ఎంట్రీ ఇచ్చేసాము. ఇక్కడ సాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఆ 2 days థ్యాంక్స్ గివింగ్ అండ్ పరేడ్ చూద్దామని డిసైడ్ అయ్యాము. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర రీచ్ అయ్యామనగా ఒక 2 minutes కార్ నుంచి దిగుదాం అనుకున్నాను. బట్ దిగాక అర్థమైపోయింది చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉందని. అండ్ పరేడ్ అంటే స్ట్రీట్స్లోనే ఉంటుంది, మనం ఇట్లే బయట నించొని చూడాలి. అర్థమైపోయింది ఇంకా బాగా చలేసేస్తుందని. ఇంకా ఆ వెదర్కి తగ్గట్టు అటైర్ మార్చేసుకోవాలని చెప్పి థిక్ జాకెట్ ఒకటి వేసేసుకొని గ్లౌజ్ వేసేసుకున్నాను. బుజ్జాయికి అయితే 3-4 layers వేసేసాము. ఇంక వాళ్ళు వస్తే వెళ్ళి పరేడ్ చూద్దాం అనుకున్నాము. అండ్ మాకు లేట్గా అర్థమైంది ఏంటంటే, మేము ఆల్మోస్ట్ 9:30కే వెళ్ళాము, అప్పటికే పరేడ్ అయిపోయిందంట. మేము ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఏదైనా ఉంటుందేమో అని వెయిట్ చేసాము. సో స్ట్రీట్స్కి అటు ఇటు బ్యారికేడ్స్ పెట్టేసుంటారు, మనం ఇటు సైడ్ నించొని చూడాలన్నమాట. ఆ స్ట్రీట్ మధ్యలో పరేడ్ జరుగుతుంది. యాజ్ ఐ సైడ్ వీ మిస్ ద పరేడ్. అండ్ ఇంకా లాస్ట్లో ఓన్లీ ఈ శాంటాక్లాస్ వెహికల్ ఒక్కటి వచ్చింది. బుజ్జాడైతే నిజంగానే శాంటాక్లాస్ని చూసినట్టు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాడు. అండ్ దిస్ వాజ్ వెరీ గుడ్. నాకు ఒక్క మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది, ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండని. బట్ దట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి థింగ్స్ హ్యాపెన్ లైక్ దిస్. నెక్స్ట్ టైం అన్నా ప్రాపర్గా ప్లాన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఇది అయిపోగానే ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ చేసాము. ఏ డ్రెస్ వేసుకున్న పైన కోట్ ఉంటుంది కాబట్టి పెద్ద అట్రాక్టివ్గా ఏమి ఉండవు ఫొటోస్. ఊరికే అలా ఒక 4-5 దిగాము. అండ్ ఇక్కడ ABC న్యూస్ ఛానల్ అట లైవ్ టెలికాస్ట్ జరుగుతుండింది. అందరూ అక్కడ నించొని వీడియోస్ తీస్తున్నారు. నేను కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. అండ్ ఈ రోడ్డు బుజ్జాడికి స్పైడర్ మ్యాన్లో చూసినట్టు అనిపించిందంట. ఈ రూట్లో పోదామంటే ఇంక అటు వెళ్ళాము. అక్కడ నుంచి క్రిస్ట్ కిండల్ మార్కెట్ అని పెడతారు ఎవ్రీ ఇయర్ షికాగోలో. ఇట్స్ జర్మన్ థీమ్ లాగా. అండ్ అక్కడికి వెళ్ళాము. అండ్ క్రౌడ్ చూస్తే అర్థమైపోయింది, చాలా క్రౌడెడ్ ఉండింది. అండ్ మనకి ఎగ్జిబిషన్ లాగా అనుకోండి, వాళ్ళకి అన్నీ చాలా బాగా పెట్టారు. వీ హ్యాడ్ కిండర్ పంచ్, ఆల్కహాల్ ఫ్రీ, చాలా బాగుంటుంది, అది ట్రై చేసాము. అలా నడుచుకుంటూ ఇంకా వెళ్తుంటే చలికి మంచి వింత ఎక్స్పీరియన్స్లు జరిగాయి మాకు. అండ్ నాకు తెలిసి ఇట్లా స్ట్రీట్స్లో నడవడం నాకు ఇదే ప్రాపర్గా ఫస్ట్ టైం US వచ్చాక 1 yearలో. ఆల్మోస్ట్ ఒక 1.5 mile నడిచాం అలా. బుజ్జోడు కూడా అసలు ఏం రచ్చ చేయకుండా నడిచాడు వాళ్ళ నాన్న చేయబట్టుకొని. పరేడ్ మిస్ అయ్యాం కానీ అదర్ దాన్ దట్ వీ యాక్చువల్లీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. ఇంకా ఈవినింగ్ మిలేనియం పార్క్లో ఐస్ స్కేటింగ్ ఉందని రియలైజ్ అయ్యాము. అందరం ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఇంకా ఈవినింగ్ మిలేనియం పార్క్ వచ్చాము. అండ్ ఇక్కడ యాజ్ ఐ సెడ్ కొంచెం పెద్ద క్రిస్మస్ ట్రీ కనిపించేసరికి మినిమం ఫోటో సెషన్ ఉంటుంది కదా. సో ఫోటో సెషన్ అంతా చూసుకొని ఐస్ స్కేటింగ్ దగ్గరికి వెళ్ళాము. వీళ్ళందరూ చాలా ప్రోగా చేస్తున్నారు, మనం జస్ట్ బిగినర్స్ కూడా కాదు. నేనైతే ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు స్కేట్. సో ట్రై చేద్దామనే ధైర్యం అయితే ఉండింది నాకు.
వాళ్ళ స్టంట్స్ చూసి వీ వర్ జస్ట్ ఆస్ట్రక్, అసలు అలా ఉండిపోయాం. చాలా బాగా చేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా చాలా బాగా చేస్తున్నారు. వీళ్ళు పెద్దవాళ్ళు బాగా చేసిన, చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్గా చేశారు. బట్ మాకు స్లాట్ దొరకలేదు. 9:30 స్లాట్ దొరికింది. ఈ లోపల ఆకలేస్తోందని జార్డానోస్ పిజ్జాకి వచ్చాము. అక్కడ స్పెషల్ వెజ్జీ డీప్ డిష్ పిజ్జా ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఆ అమ్మాయి బుజ్జోడిని చాలా ఎంకరేజ్ చేసింది. నన్ను బుజ్జోడు తినడానుకున్నాను, బట్ హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ట్రై డీప్ డిష్ పిజ్జా. ఒక సెషన్ ఫోటో తీసేసుకొని అమ్మాయిని సర్వ్ చేయమని చెప్పాము. అండ్ కుడ్ యూ జస్ట్ సీ దాట్, ఆ చీజ్ పుల్ చూసారా? మామూలుగా చీజ్ అంటేనే నేను ఎగ్జైట్ అయిపోతాను, ఇంకా అంత చీజ్ చూసేసరికి సూపర్ 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 ఎగ్జైటెడ్. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మాకు. ఇంకా వన్ పీస్ అందరం తినేసరికి చాలా హెవీ అయిపోయింది. అండ్ వన్స్ వీఆర్ డన్ విత్ ఈటింగ్, ఇంకా మాకు స్కేటింగ్ టైం అయిందని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టికెట్ చూపించాక మనకి ఆ స్కేటింగ్ షూస్ వాళ్ళు ఇస్తారు. మనం స్కేటింగ్ షూస్ వేసుకొని ఇంకా జస్ట్ మన స్లాట్కి తగ్గట్టు వాళ్ళు మనం లోపల పంపించేస్తారనమాట. అండ్ అక్కడ వేయాల్సిన ట్రయల్స్ అన్నీ వేసాం. నేను బుజ్జాడు ఒక 10 minutes ఏమో ఉండి బయటకు వచ్చేసాము. వీ ట్రైడ్ ఆ లెవెల్ బెస్ట్. తర్వాత ఇంకా సాయి విజృంభించాడు అనమాట. హీ ఇనిషియలీ స్టార్టెడ్ లెర్నింగ్. ఒక రౌండ్ అయ్యేసరికి కొంచెం అలా పర్ఫెక్షన్ వచ్చింది సాయికి. నేను బుజ్జాడు ట్రై చేస్తుంటే బాగుండేమో, బట్ నాకు బుజ్జాడికి దెబ్బలు తగులుతాయి అలవాట్లేదు కదా అని భయం వేసి వచ్చేసాను. అక్కడ ఒక పర్సన్ వింగ్స్ పెట్టుకొని బటర్ఫ్లై లాగా స్టంట్స్ చేసుకుంటూ వెళ్ళింది. చాలా నచ్చింది చూడ్డానికి. నాకు కూడా నేర్చుకోవాలని ఎంతూజియాజం వచ్చింది. వన్స్ మన స్కేటింగ్ అయిపోయాక ఈవెన్ చేస్తారు ఐస్ని ఆ మెషిన్తో. కొంచెం క్లీన్ చేసి ఆ అన్ఈవెన్ సర్ఫేస్ని ఫ్లాట్ చేస్తారనమాట. అండ్ ఇంకా నైట్ అలా ఒక రౌండ్ వేసుకొని ఇంటికి వెళ్ళి పడుకున్నాము. లైటింగ్ అయితే చాలా బాగుండింది షికాగోలో క్రిస్మస్ టైంలో. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వెళ్ళాలి కదా థ్యాంక్స్ గివింగ్ అని చెప్పి నైట్ వచ్చి తొందరగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మనకి ఫస్ట్ అంతా ఏం తెలియలేదు, కానీ ఆల్మోస్ట్ ఇంకా ప్రీమియం అవుట్లెట్స్ రీచ్ అవుతున్నాం అనగా మాకు తెలిసిన విషయం ఏంటంటే మాకు ఆల్మోస్ట్ ఒక 0.6 miles వెళ్ళడానికి 45 minutes పట్టింది. అండ్ ఇట్స్ నాట్ అ జోక్, రియల్లీ ఇట్స్ నాట్ అ జోక్. ఎందుకంటే చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది. అక్కడ 0.6 miles 12 minutes అని చూపించింది, కానీ ఇట్ టుక్ మోర్ దాన్ 45 minutes ఫర్ అస్ టు రీచ్ ది ప్లేస్. ఆ ట్రాఫిక్ చూసారా? నేనైతే ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్ చూడడం. ఇది వరకు ప్రీమియం అవుట్లెట్స్కి వెళ్ళాను, కానీ ఇట్లా థ్యాంక్స్ గివింగ్ టైంలో ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక్కొక్క షాప్కి ఆల్మోస్ట్ 40 minutes క్యూ ఉండింది. అండ్ చాలా చలి కూడా ఉండింది. ఆల్మోస్ట్ ఆ రోజు -17 ఉండింది అనుకుంటా. ఇంకా బుజ్జాడు నేను ఆకలేస్తుందని చెప్పి మధ్యలో వెళ్ళి బర్గర్ తినేసి కాసేపు ఆడుకొని మళ్ళీ బయటకు వచ్చాం. ఇంకా వాడు అక్కడ అంత దూరం నడవలేను అనేసరికి స్ట్రోలర్ రెంట్కి తీసేసుకున్నాము. అండ్ నైకీ అయితే ఇట్ వాజ్ లైక్ ఎట్లా చెప్పేది మీకు, ఆ క్యూఏ మాకు 40 minutes ఉంది లోపలికి వెళ్ళడానికి. ఇంకా అంత షాపింగ్ చేసరికి ఆకలేస్తుందని చెప్పి ఇక్కడ లైవ్ పానీపూరి ఉంటుంది అంటే ఇండియన్ రెస్టారెంట్లో లైవ్ పానీపూరి తిందామని వచ్చాము. మిల్వాకీలో ఎక్కడ మనకి లైవ్ పానీపూరి దొరకదు. అండ్ షికాగోలో ఈ లైవ్ పానీపూరి తింటుంటే నాకేంటో ఇండియాలో ఉన్న ఫీలింగే వచ్చింది. లైక్ యాజ్ యూజువల్ మనం ఇండియాలో బండి దగ్గర తింటే ఏ ఫీలింగ్ వస్తుందో అలా ఉండింది. అండ్ మా డే ఇలా ఎండ్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ డూ లెట్ మీ నో.